నాయుడుపేటలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు కేక్ కట్ చేయరాదని, అన్నదానాలు చేయరాదని ఆంక్షలు విధించడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో కొలువై ఉన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలను అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇలాంటి దురాఘాతాలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, వైసీపీ పట్టణ మండల అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, నాయకులు కటకం జయరామయ్య, బైనా మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము కావాలంటే మేము ఇక్కడే మీరే ఎంత చేతగానని వ్యవహారం అంటే 20 మంది ఉన్నారు పోలీసులు వచ్చేప్పటికి 20 మంది కూడా ఏం సార్ అన్యాయమా చెప్పినా కూడా హైర్ ఆఫీసర్స్ అడగాల ఏందండి ఇవి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయి మేము చేయగలమా ఏముంది కేసే కడతారు పెద్ద చాలమ్మా తీసుకో తీసుకో పెరిగి చెట్టి అందరికి అయ్యో అమ్మా రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క పథకం. ఎవరన్నా చేసిన పథకాన్ని ఎవరైనా అమలు చేసిన వాటిని కొనసాగించడమా, వాటిని రద్దు చేయడమా, ఇది తప్ప తనకంటూ ఈ పథకాన్ని కొత్తగా పెట్టాను, దీని ద్వారా పేదవాడికి మేలు చేశారని చెప్పే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందని అడుగుతాను. మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం ముందడి కానీ ఒకడికి తొలిడు కానీ సిగ్గుండాల మీకు. మేము రుజువులతో గడపకి వెళ్ళాం, గడపలో చెప్పాం ఏదో మీ ఇంటికి ఈ లబ్ధి చేయకూడదని చెప్పాం. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీ తొలిడి కావచ్చు, మల్లెడి కావచ్చు, మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఇంటికెళ్ళి మీ ఇంటికి ఈ సహాయం జరిగిందని చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. వీధుల్లో పోయి ఒక పాంప్లెట్ కొట్టుకొని ఏదో చేశారని చెప్పి మరి చేయడం కాదు, మీరు చేయమని చెప్తా ఉన్నాం. మీ దోపిడీ అరికట్టమని చెప్తున్నాం. సిగ్గు లేకుండా మీ దోపిడీ, సిగ్గు లేకుండా మీ అన్యాయాలు ఎల్లకాలం జరగదు. లోకేష్కి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎల్లకాలం నువ్వే ఉండవు, అధికారులు ఉంటామని భ్రమపడుతున్నాయేమో. ఖచ్చితంగా అధికారం పోయిన రోజు నీకు తెలుస్తుంది. ఇక్కడైనా బుద్ధి మార్చుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే తప్ప నీ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగితే నీకు ఇంకొక బుక్కు ప్రజలే తిరగబడి నిన్ను తరిమి కొట్టే రోజు దగ్గరలోనే వస్తుందని నేను చెప్తా ఉన్నాం. మీ ప్రభుత్వం ఉన్నప్పటికీ లోకేష్ని రెడ్ బుక్ని ఇదే విధంగా చేస్తే ప్రజల్లో తిరగబాటు వస్తే మీ జేజరాయని కూడా నేను కాపాడాలని ఈ సందర్భమైంది. ఎన్ని పోలీసులున్నా, ఎంతమంది ఉన్నా లోకేష్ని కాపాడే శక్తి ఎవరికి ఉండదు. ప్రజా తిరుగుబాటు వస్తే ఈరోజు నల్లపరెడ్డి ప్రసన్న రెడ్డి ఇంట్లో జరిగిన విధంగా ఇదే కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తే నీకు ఈపు విమానం మోగుతుంది. ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. లోకేష్ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రెడ్ బుక్ని ఈ రోజుకైనా పక్కన పెట్టకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటామని హెచ్చరిస్తూ రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఏదైతే మంచి జరిగిందో ఒక్కసారి నెమరు వేసుకొని చరిత్ర చూసి రాజశేఖర రెడ్డిలాగా పాలన సాగిస్తే నీకు కావచ్చు, మీ నాన్నకు కావచ్చు మంచి పేరు ఉంటుంది. కానీ అక్రమాలు చేస్తే, దందాలు చేస్తే, రౌడీజం చేస్తే
దౌర్జన్యాలు చేస్తే భయపెట్టాలని చూస్తే ఇది జరగదు. ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. ఖబర్దార్, మీరు తెలుసుకోండి. అయితే ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబంతో మేము ఇక్కడ ప్రోగ్రాం జరుపుకోవడానికి వచ్చాము. కేక్ కటింగ్ కానీ అన్నదానం కానీ ప్రజలకు అన్నదానం చేయాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఇక్కడ అడ్డంకం ఏర్పరిచి ఇవి చేయకూడదు అని చెప్పి ఒక పరిపాలన అనేది తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మేము గతంలో ఎప్పుడు చూడనేటివి. ఎందుకంటే ఒక మంచి నాయకుడు, పేదలకి బాంధవుడు అయిన రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడూ ప్రజలు మనసులో పెట్టుకో ఉంటారు. ప్రతి ఇంటికెళ్ళి చూసినా కూడా ఆయన ఫోటో ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలో, రైతుల ఇళ్లలో కానీ ఇతర ఇళ్లలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఫోటో పెట్టుకొని ఆయన ఎప్పుడు మనసులో పెట్టుకో ఉంటారు. అటువంటి నాయకుడికి ఈ విధంగా మేము సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉంటే వాటికి అడ్డంగా కలిగించడం నిజంగా బాధాకరంగా ఉంది. అలాగే ఆయన చేసిన మంచిని ప్రజల్లో ఎవరు కూడా తుడచలేరు. ఎందుకంటే ఆయన చేసింది ప్రతి ఇంట్లోనూ తెలుసు, ప్రతి మనిషికి తెలుసు. కాబట్టి ఆ నాయకుడు ఎప్పుడు మనసులోనే ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి ఏదైతే ఉందో దాన్నే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు. అదంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ టీడీపీ పార్టీ వాళ్ళు ఏ అడ్డంకులు తెచ్చినా కూడా మన వైఎస్ఆర్ పార్టీ అందరికీ అండగా ఉండి అందరినీ ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా ప్రజల్లో ఎప్పటికీ ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.